నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఇనుప నరాలు ఉక్కు కండరాలు ఉన్న 100 మంది యువకుల్ని నాకిస్తే దేశాన్ని మార్చి చూపిస్తానని స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్ గుర్తుందిగా. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రేంజ్లో 25 మంది ఎంపీలను నాకిస్తే రాష్ట్రాన్నే మార్చేస్తానని శపథాలు చేశారు. నమ్మిన జనం 22 మంది లోక్సభ సభ్యుల్ని గెలిపించారు. 9 మంది రాజ్యసభ సభ్యులు గెలిచేంతగా ఎమ్మెల్యేలను ఎంపీలను ఇచ్చారు. 31 మంది ఎంపీలను పెట్టుకుని మరి రాష్ట్రానికి ఏం సాధించారు? రాష్ట్రాన్ని మార్చారా లేకపోతే ప్రజల్ని ఏమార్చారా? అసలు ఏపీ ఎంపీలు ఈ 5 ఏళ్లలో ఏం సాధించారు? మరోసారి ఓటు అడగడానికి వస్తున్న ఫ్యాన్ పార్టీ నాయకులను ప్రజలు ఏమని ప్రశ్నించాలి? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయులు, ఎం సుబ్బారావు గారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో లోక్సభకు పంపిన మన ఎంపీల పనితీరు ఎలా ఉంది? తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? దేశ అత్యున్నత చట్టసభలు లోక్సభ, రాజ్యసభ. కోట్లాది ప్రజల యొక్క దృష్టి దేశ చట్టసభలపైనే ఉంటుంది. వాళ్ళ యొక్క సమస్యలు అక్కడ ఏమి ప్రస్తావిస్తారు, వాళ్ళకు జరిగేటటువంటి మేలేంటి, రాబోయే చట్టాలు ఎలా ఉపయోగపడతాయని కోట్ల మంది ప్రజలు భారత పార్లమెంటు వైపు ఎదురు చూస్తుంటారు. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీల యొక్క పనితీరు ఇంత తీసికట్టుగా ఉండటం దురదృష్టం. అధికార పార్టీ వైసీపీ ఎంపీల పనితీరు 12వ స్థానంలో ఉందంటే వాళ్ళ యొక్క హాజరు శాతం అది సిగ్గుపడాల్సిన అంశం. దేశంలోనే నంబర్ 1 ప్లేస్లో టీడీపీ ఎంపీలు ఉంటే 12వ స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారంటే ఎంత ఘోర వైఫల్యం. వీళ్ళకి అసలు సభల్లో పాల్గొనేటువంటి అర్హత ఉందా? ఇది సభకు కలిగే అవమానం కాదు, ఇది సమాజానికే అవమానం అన్నమాట. ఎవరైతే చట్ట సభలకి అటెండ్ కారో వాళ్ళని అసలు ప్రజా ప్రాతినిధ్య జీవితం నుంచే బహిష్కరించాల. ఇప్పుడు అవినాష్ రెడ్డి కడప లోక్సభ సభ్యులు, ఆయన యొక్క హాజరీ శాతం 42%. ఆ నందిగం సురేష్ ఆయన ఒక ఎంపీ, హాజరు శాతం 37% అంటే వీళ్ళని మళ్ళా గెలిపిస్తారా? కడప ప్రజలు, బాపట్ల ప్రజలు వీళ్ళని మళ్ళా ఎంపీలుగా గెలిపిస్తే ఇదే 42%, ఇదే 37% పనితీరుతో వీళ్ళు దేశానికే నగుబాటు, రాష్ట్రానికే నగుబాటుగా మారిన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుందన్నమాట. ప్రశ్నలు అడిగే విధానంలో కూడా అదే పనితీరు అన్నమాట. వీళ్ళు అసలు పార్లమెంటుకు వెళ్ళింది ఎందుకు? ప్రజల కోసం కాదా? ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తావించినప్పుడు వీళ్ళు పార్లమెంట్లో అడుగు పెట్టడం ఎందుకు? విలువైనటువంటి ప్రజా సమయాన్ని, పార్లమెంటు కాలాన్ని దుర్వినియోగం చేయడం కాదుగా. విశాఖపట్నం ఎంపీ ఏనాడైనా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడా? ఆ గోదావరి జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజమండ్రి, కాకినాడ ఎంపీలు భరత్ వాళ్ళు ఏనాడైనా పెట్రోలియం యూనివర్సిటీ గురించి మాట్లాడారా? కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఎలా రాబడదాం, ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేద్దాం అన్నటువంటి ఆలోచనే లేకపోగా విభజన చట్టం హామీల అమల్లో కూడా ఘోరంగా విఫలమయ్యారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు 2100 కోట్లు కావాలమ్మా. ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి దాఖలాలు 31 మంది ఎంపీలతో మ్యాజిక్ చేయొచ్చు. 15 మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకొచ్చింది, ఎన్ని అత్యున్నత విద్యా సంస్థలని స్థాపించింది మనం చూసాం. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ ఎంపీలు కేంద్రం నుంచి నిధులు ఎంత మేరకు రాబట్టారు అనేది ఇవాళ ప్రజలు రేపటి ఎన్నికల్లో ఇవ్వాల్సినటువంటి తీర్పు దీనిపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. టీడీపీ ఎంపీల పనితీరు, వైసీపీ ఎంపీల పనితీరు ఇవాళ ప్రజా కోర్టులో ఉన్నప్పుడు ఏ ఎంపీలని ఈ ప్రజలు గెలిపించుకోవాలో, ఎవరు సమాజం పట్ల తమ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారో మనకి ఇప్పుడు చర్చనీయాంశం. సుబ్బారావు గారు, 2019, 2024 మధ్య కాలంలో మన ఎంపీల పనితీరు మీద ఏడీఆర్ నివేదికను మీరెలా విశ్లేషిస్తారు? ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ప్రశ్నించే విధానం ఏ విధంగా ఉంది, హాజరు ఏ విధంగా ఉంది, ప్రధానమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు, నీటిపారుదల శాఖ రంగాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఈ సమస్యలపై నోరు విప్పారా? కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారని ఒక్కసారి గనక మనం ఆలోచించుకొని బేరీజ్ చేసుకునేటట్టయితే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు హాజరులో కానీ ప్రశ్నించడంలో కానీ ముందు వరుసలో ఉన్నారు. 22 మంది పార్లమెంటు సభ్యులు ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కావలసిన అవసరాలు కానీ, ఈ రాష్ట్రానికి కావలసిన
నిధుల విషయంలో కానీ ఏనాడు కూడా కనీసం నోరు విప్పలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడటానికి, అవినాష్ రెడ్డి యొక్క హత్య కేసు నుంచి బయటపడటానికి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాలకి, రాజకీయ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. ప్రశ్నించడం కానీ, హాజరు కావడం కానీ సక్రమంగా జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నించలేదు. పోలవరం తెలుగుదేశం ప్రభుత్వంలో 70% పనులు పూర్తయితే ఈరోజు 1% కూడా పని పూర్తి కాలేదు. నిధులు రాబట్టడంలో కూడా ఈ పార్లమెంటు సభ్యులు పూర్తిగా వైఫల్యం చెందారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న బడ్జెట్లో కూడా కర్ణాటకలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అప్పర్ భద్రాకి 532 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే పోలవరం ప్రాజెక్టుకి ఇంతవరకు ₹1 కూడా నిధులు రాబట్టలేకపోయారు. రాజధానిని అయితే పూర్తిగా పడకేశారు. రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలకు మరి పాలన పూర్తి కాబోతా ఉంది. మా కనుక 25 మంది పార్లమెంటు సభ్యులు కనుక గెలిపించేటట్టయితే కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈరోజు 22 మంది పార్లమెంటు సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టలేకపోతా ఉన్నారు? ఇది వైఫల్యం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మళ్ళా రేపొద్దున ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు ప్రజల వద్దకు వెళ్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత చేతగాని ముఖ్యమంత్రి కానీ, ఇంత చేతగాని పార్లమెంటు సభ్యులు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేరు. శ్రీనివాస్ గారు, ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర నిధులు తీసుకురావడంలో అయితే కావచ్చు, సాయాన్ని పొందడంలో కావచ్చు, మన ఎంపీల కృషి ఎలా ఉంది? అసమాన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడిందమ్మా 10 ఏళ్ల క్రితం. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం, ఇక్కడ సంపద సృష్టి కోసం విస్తృతమైనటువంటి కృషి జరిగింది. ఆయన ఒక విశ్వ ప్రయత్నమే చేసినట్టుగా మనం చూస్తున్నాం. విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తిలో కానీ, పేదలకి ఇళ్ల నిర్మాణంలో కానీ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఆ 5 ఏళ్లలో తెలుగుదేశం హయాంలో కృషి జరిగింది. కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏ పథకాలు ఉన్నాయి, ఏ పథకాల నుంచి ఎంత మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి నిధులు తెచ్చుకోవచ్చు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని 16,000 కోట్ల లోటు నుంచి గట్టెక్కించాలన్న కృషి జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ విధమైనటువంటి సమీక్షలు కానీ, చర్చలు కానీ, సంప్రదింపులు కానీ జరిగాయా? క్యాబినెట్ భేటీలు ఇన్ని జరిగినా ఏ క్యాబినెట్ భేటీలో అయినా సరే ఆర్థిక సంక్షోభం గురించి చర్చ జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో అప్పుల విస్ఫోటనం గురించి కాగ్ ఎన్నోసార్లు హెచ్చరించింది. ఏ విధంగానూ ఇక్కడ సంపద సృష్టికి కానీ, ఇక్కడ ఉపాధి కల్పనకు కానీ, విదేశాల నుంచి పెట్టుబడులు రాబట్టడం, కంపెనీలు నెలకొల్పడం, వీటన్నిటిపైన లేకపోగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను దారి మళ్లించారు. ఉపాధి హామీ పథకం పనుల్లోనే 8,000 కోట్ల అవినీతి, పంచాయతీరాజ్ నిధులన్నీ మళ్లించారు, 14వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారు 8,000 కోట్లు. ఈ విధంగా కేంద్ర పథకాల నిధులన్నీ దారి మళ్లించేసరికి కేంద్రం ఏం చేసింది? నిధులను ఆపేసింది. జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ నిధులు 500 కోట్లు డైవర్షన్ చేస్తే 3 ఏళ్ల క్రితం మళ్ళా 1,500 కోట్ల నిధులను మనం కోల్పోయాం. వెనుకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజీ కింద రావాల్సిన 2,100 కోట్లు రాబట్టలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళ యొక్క నియోజకవర్గంలో విభజన చట్టం హామీలకు కావాల్సిన నిధులు రాబట్టగలిగారా? అనంతపురం సెంట్రల్ వర్సిటీ శాశ్వత భవనాలకి 1,500 కోట్లు కావాలి. బడ్జెట్లో ఆ 1,500 కోట్లు ఈ 5 ఏళ్లలో పెట్టేటట్టుగా అనంతపురం ఎంపీ కృషి చేశారా? ఎంపీల యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. ఈ ఎంపీలకు సరైన మార్గదర్శకత్వం చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిష్క్రియాపరత్వం అనాలా, నిర్లక్ష్యం అనాలా, అహంభావం అనాలా? ఎవరి యొక్క వాళ్ళ స్వీయ లాభాలు, వాళ్ళ సొంత వ్యాపారాలు, వాటి నుంచి బయటపడటం కోసం ఈ ఎంపీ గిరిని వాడుకున్నారు తప్ప ఎంపీ గిరి అంటే అది మీకు అలంకారమా? ప్రజాసేవ కోసం ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి మీరు మీ బాధ్యతను ఎంత మేరకు నిర్వర్తించారు? ఏ విధంగా, ఏ ముఖం పెట్టుకుని మళ్ళా మీరు ఓట్లు అడుగుతారు అనేది ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. వీటికి సమాధానం చెప్పాల్సింది 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు, మేమంతా సిద్ధమని. దేనికి సిద్ధం?
కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలం చెందినందుకు సిద్ధమా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో ముంచేందుకు సిద్ధమా అని ప్రజలు ఇవాళ నిగ్గదీసే పరిస్థితి. వీటికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పి కానీ ఓట్లు అడిగే నైతిక అర్హత ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదనేది నిర్వివాదాంశం. సుబ్బారావు గారు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీల సాధనలో మన ఎంపీలు కనీసం మాత్రం పోరాటమైనా చేశారా? అసలు ఏమాత్రం కూడా పోరాటం చేయలేదు. నిధులు సాధించడంలో కానీ విధులు నిర్వహించడంలో కానీ స్పష్టంగా వాళ్ళ వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి. విభజన హామీల మీద కానీ, ప్రత్యేక హోదా మీద కానీ, రైల్వే జోన్ మీద, కనీసం రైల్వే బడ్జెట్ జరిగేటప్పుడు రైల్వే బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రానికి కావలసిన నిధులు రాబట్టడంలో ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పార్లమెంట్లో ఏ రోజు కూడా నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు లేవు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు ఆ పార్లమెంటరీ పార్టీతోటి కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిధులు రాబట్టాలి, హామీల మీద మనం ప్రశ్నించాలి, నిలదీయాలని చెప్పి ఏ రోజు కూడా కనీసం సమావేశం పెట్టడం కానీ, వాళ్ళకి దిశానిర్దేశం చేయటం కానీ జరగలేదు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా వీటి మీద నిలదీయాలని. అతను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఏ విధంగా రెచ్చగొట్టేటట్టు ప్రత్యేక హోదా, విభజన హామీల మీద కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో వీళ్ళు ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదు, వీళ్ళు నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నారని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 22 మంది పార్లమెంటు సభ్యులు, 9 మంది రాజ్యసభలు పెట్టుకొని ఏ మేరకు మాట్లాడుతున్నాడని చెప్పి ఒక్కసారి కనుక మనం పరిశీలించేటట్లయితే ఒక్క విభజన హామీని కూడా వాళ్ళు రాబట్టేందుకు ఏమాత్రం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారు హయాంలో సాధించినవి తప్ప మేము స్పష్టంగా ఈ తీసుకొచ్చామని చెప్పడానికి ఒక్కటైనా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శ్రీనివాస్ గారు, ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగొచ్చి హామీలు నెరవేరుస్తుందని ప్రతిపక్షంలో ఉండగా గట్టిగా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని ఎందుకని చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి కదమ్మా. ఆయన చెప్పింది చేయడు, చేసేది చెప్పడు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి తత్వం జనానికి బాగా అర్థమైపోయింది. గతంలో చంద్రబాబుని సవాల్ చేసేవాడు, నీ మంత్రుల్ని రాజీనామా చేపిస్తావా, నేను నా ఎంపీలను రాజీనామా చేపిస్తా, నీ ఎంపీలను రాజీనామా చేయిస్తావా, ఈ విధమైనటువంటి సవాళ్ళు మనం విన్నాం. ఇప్పుడు ఎందుకని ఆయన మరి ఆ పని చేయలేదు అంటే ఆయన కేసుల భయం. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇన్ని కేసులు లేవు. 31 కేసుల్లో స్వయంగా అతను ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసుల నుంచి ఎలా బయటపడాలి, కోర్టు వాయిదాలకు హాజరవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలి, దీనికోసమే ఆయన తన యొక్క ఈ బలాన్ని మొత్తం వినియోగించాడు. అతనే కాదు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డిపై ఆ కేసుల నుంచి అతన్ని ఎలా తప్పించాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్ట్నర్ క్విడ్ ప్రోకో బినామీ వాళ్ళు ఆయన ఎక్కడో జార్జియాలోనో ఎక్కడో పట్టుబడితే ఆయన్ని విడిపించడం కోసం ఈ ఎంపీల బృందం అంతా కూడా పిఎంఓలోకి వెళ్ళినట్టుగా మనం మీడియాలో కథనాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో తన సొంత ప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాలు, తన కుటుంబ లాభాల కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ప్రజా ప్రయోజనాల కోసం కానీ ఏ విధంగానూ కృషి చేయలేదనేది ఇవాళ ప్రజల ముందున్నటువంటి నగ్న సత్యం అన్నమాట. నిజంగా ఇవాళ 11 అత్యున్నత విద్యా సంస్థలు ఉన్నాయమ్మా. చంద్రబాబు హయాంలో కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి శంకుస్థాపనలు చేశారో, ప్రారంభోత్సవాలు చేశారో గతం మనం మర్చిపోలేం. రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, గడ్కరీ, మోడీ అందరూ కూడా రావటం, శంకుస్థాపన చేయటం, ప్రారంభోత్సవాలు చేయటం మనం చూసాం. ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రులు ఎవరైనా ఇక్కడ శంకుస్థాపనలకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ వచ్చారా? అప్పటి ఆ 11 అత్యున్నత విద్యా సంస్థలు, ఈ ఐజర్, IIIT, IIT వీటన్నిటికీ కూడా దగ్గర 15,000 కోట్లు రావాలి కేంద్రం నుంచి శాశ్వత భవనాల నిర్మాణం కోసం. 5 ఏళ్లలో ఆ 15,000 కోట్లలో కనీసం 3,000 కోట్లు రాబట్టగలిగాడా? ఎందుకమ్మా మరి ఇతనికి 31 మంది ఎంపీలు? ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న అన్నమాట.
ఇప్పుడు సెంట్రల్ వర్సిటీకి కావాల్సినటువంటి నిధులు అతను రాబట్టలేకపోయాడు. రైల్వే జోన్ గురించి ఏనాడు విశాఖ ఎంపీ ప్రస్తావించలేదు. అతను ఎంతవరకు అక్కడ ఉన్నటువంటి విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన వ్యాపారాలు, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యా బిడ్డల్నే కిడ్నాప్ చేసిన పరిస్థితి అన్నమాట. ఒకవైపు అవినీతి కుంభకోణాలు, మరోవైపు తీవ్రమైనటువంటి నేరాల్లో మునిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళ అవినీతి కుంభకోణాలను కప్పిపెట్టుకోవటానికి, ఈ నేరాలలోంచి బయటపడటం కోసమే వాళ్ళ యొక్క ప్రయత్నం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట. 42% మంది ఎంపీలు నేర చరిత్ర ఉన్న వాళ్ళే. 35% ఎంపీలు తీవ్రమైనటువంటి నేరాలు, మర్డర్లు, మహిళలపై నేరాలు, కిడ్నాపుల్లో ఉన్నటువంటి ఈ ఎంపీలు వీళ్ళ కేసులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటి నుంచి ఎలా గట్టెక్కాలి, చేసిన అవినీతిని ఎలా కప్పెట్టుకోవాలన్నదే తప్ప స్వలాభం. అంతే. ఒక ఫెయిల్యూర్ సీఎం నేతృత్వంలో ఫెయిల్యూర్ ఎంపీస్ కళ్ళ ముందు ఉన్నారన్నమాట. విఫల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, విఫల ఎంపీలుగా వైసీపీ ఎంపీలు ఇవాళ దేశ చరిత్రలో మిగిలిపోయారు. సుబ్బారావు గారు, రాజ్యసభలో ఏ బిల్ పాస్ కావాలన్నా కూడా కేంద్రానికి ఈ ఎంపీల మద్దతు అవసరం. అయితే బలమైన స్థితిలో ఉంటూ కూడా హామీల సాధనకు గట్టిగా పోరాటం చేయగలిగారా? 9 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ వాళ్ళు ఉన్నారు. మద్దతు ఇవ్వకపోతే ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందదు. నాకు 25 మంది పార్లమెంటు సభ్యులు ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నీ సాధిస్తానన్న వ్యక్తి ఈరోజు తన 9 మంది రాజ్యసభ సభ్యులు గనక ఆయా బిల్లులను గనక ఆమోదించకుండా ఉంటే మెడలు వంచవచ్చు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి చాలినంత మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అందుకని మన మాట వినే పరిస్థితి లేదన్న వ్యక్తి మరి రాజ్యసభలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన మాట వినే అవకాశం ఉన్నది. ఆ పరిస్థితిని కూడా ఆయన చక్కదిద్దలేకపోయాడంటే ఏ విధంగా ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనడానికి అది ఒక్క ఉదాహరణ సరిపోతుంది. ఆయన ఈరోజు 10 ఏళ్ల పాటు బెయిల్పై ఉన్నాడంటే, అవినాష్ రెడ్డి ఇప్పటికి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో బయట తిరుగుతున్నాడంటే కేవలం ఆ బిల్లులు ఆమోదం పొందుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అడ్డు పెట్టుకొని అక్రమ ఆస్తుల కేసుల్లో నుండి అవినాష్ రెడ్డికి సంబంధించిన హత్య కేసుల నుంచి బయట తిరుగుతూ ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజ్యసభ సభ్యులు కూడా ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేశాడంటే, అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వైవి సుబ్బారెడ్డి, కేసులను వాదిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి కూడా ఆ రాజ్యసభలో ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఏమాత్రం కూడా లేదు. అలాంటి రాజ్యసభ సభ్యులను పెట్టుకొని ఏ విధంగా వీళ్ళు ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరాలను కానీ, ఈ రాష్ట్రానికి ప్రయోజనాలను కానీ ఏ విధంగా కాపాడతారు? శ్రీనివాస్ గారు, ఎందుకని జగన్ 15 మంది ఎంపీ అభ్యర్థుల్ని లోక్సభ ఎన్నికల బరి నుంచి తెప్పించారు? అంటే ఎంపీలుగా వారు ప్రజల్లోకి ఏం మొహం పెట్టుకుని వెళ్తారు అనే భయం ఏమైనా ఉందంటారా? ఇలాంటి భయాలు జగన్మోహన్ రెడ్డికి ఉండవమ్మా. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు అంటే, జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడు ఇవాళ నుంచి మేమంతా సిద్ధం అంటూ? అంటే ఆయన ముఖం అలాంటిదే కాబట్టి వాళ్ళ ముఖాలు కూడా అంతే. వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజల దృష్టి మళ్లించడం అన్నమాట. కొత్త బొమ్మల్ని తీసుకురావడం ద్వారా పాత బొమ్మల యొక్క అసమర్థతని ప్రజల కళ్ళ నుంచి మళ్లించే ప్రయత్నం చాలా తెలివిగలాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి కనికట్టు చేయడంలో, ఇలాంటి గజకర్ణ గోకర్ణ విద్యలు ఉపయోగించడంలో అతను వ్యాపారంలో చూసాం. ఆ వ్యాపారంలో ఆయన వాడినటువంటి ఆ అతి తెలివినే ఇక్కడ ఈ రాజకీయాల్లో కూడా వాడుతున్నాడు అనమాట. ఈ 12 జాబితాలు 13 జాబితాల్లో ఎమ్మెల్యేలను మార్చడం కానీ, 15 మంది ఎంపీలను మార్చడం కానీ, ఆల్రెడీ ఒక 6 ఎంపీలు ఇక ఇది మునిగే పడవ, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మన రాజకీయ జీవితం క్లోజ్ అని గ్రహించే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు, జనసేనలోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు, బీజేపీలోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు ఈయన ఈ 15 మందిని మార్చడం ఏంటయ్యా అంటే ప్రజల కళ్ళు గప్పే ప్రయత్నం అన్నమాట. తెలుగుదేశం 5 ఏళ్ల పరిపాలన, వైసీపీ 5 ఏళ్ల పరిపాలన, కేంద్రం నుంచి ఏ ప్రభుత్వం ఎంత రాబట్టింది అని ప్రజలు గనక ఆలోచించినట్లయితే, మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు కూడా విదేశాలకి పోటీపడి వెళ్ళేవాళ్ళు. ప్రధానితో ఒక రకంగా రేస్ నడిచింది.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అన్నమాట. ఆయన దేశానికి పెట్టుబడులు రాబట్టడం కోసం నరేంద్ర మోడీ విదేశాలన్నీ తిరిగితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం కోసం చంద్రబాబు విదేశాలన్నీ తిరిగారు. తత్ఫలితమే మనం చూసాం, కొరియా నుంచి దేశంలోనే అతిపెద్ద FDI కియాని మరి అనంతపురం తీసుకురావటం కానీ, కరువు సీమలో కార్లు పరిగెత్తించడం కానీ అసలు ఎవరన్నా ఊహించగలరా? అంత పెద్ద పెట్టుబడి ఇక్కడికి రాబట్టగలిగారంటే అటు గుజరాత్, ఇటు తమిళనాడు, మహారాష్ట్ర పోటీని తట్టుకొని పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని మార్చిన గత ప్రభుత్వాన్ని చూసాం. పెట్టుబడులను తరిమేసినటువంటి వాటాల కోసం బెదిరించి పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడు చూస్తున్నామన్నమాట. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజా కంపెనీయే దానికి మనకు ఉదాహరణ. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు పోయాయి. జాకీ పరిశ్రమ కావచ్చు, లులు కావచ్చు, ఈ 1,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాయి? ఇదే కారణం అన్నమాట. ఏదా పోటీ తత్వం, గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఆ కాంపిటిటివ్ స్పిరిట్ ఇప్పటి ఈ ప్రభుత్వంలో, ఇప్పటి ఈ పాలకుల్లో ఎందుకు లోపించింది? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మధ్య ప్రజలు పోల్చుకున్నట్లయితే చంద్రబాబుకు ఉన్నటువంటి పోటీతత్వం జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు లోపించింది? ఇది ఫెయిల్యూర్ కాదా? అతను పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు తెచ్చాడు, దేశాల మొత్తం తిరిగాడు, దావోస్ వెళ్ళాడు, జర్మనీ, కొరియా, జపాన్ అనేక దేశాలు తిరిగి అమెరికా, ఇంగ్లాండ్ పెట్టుబడులు రాబట్టడం కోసం తన ఎంపీలను కూడా తీసుకువెళ్ళేవాడు. అప్పటి ముఖ్యమంత్రి బృందంలో గల్లా జయదేవ్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు అన్నమాట. వీళ్ళ ద్వారా పెట్టుబడులు రాబట్టడానికి కృషి జరిగితే, ఉద్యోగాల కల్పనకు కృషి జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఆ పోటీతత్వం లోపించింది? అంటే వీళ్ళ పోటీతత్వం, వీళ్ళ కాంపిటిటివ్ స్పిరిట్ దేనిలో? అవినీతి కుంభకోణాలకు పాల్పడటంలోనా, తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడడంలోనా, లేదు చేసినటువంటి నేరాలు, చేసినటువంటి స్కాములు కప్పిపెట్టుకోవడంలో పోటీతత్వం మనకి వైసీపీ ఎంపీలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కనపడుతోందన్నమాట. సుబ్బారావు గారు, వైకాపా ఎంపీల పనితీరు ఈ 5 ఏళ్లలో చూశాక కూడా మళ్ళీ ఆ పార్టీకి జనం ఓటేస్తారని భావించవచ్చా? ఏమాత్రం కూడా ఓటేస్తారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించట్లేదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా భావించటం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా జవాబుదారీతనం లేదు, పారదర్శకత కూడా ఏమీ లేదు. హిందూపురం పార్లమెంటు సభ్యుడు కనుక గోరంట్ల మాధవ్ గురించి కనుక ఆలోచించేటట్లయితే అక్కడ కియా పరిశ్రమ ఉంది. వీళ్ళు పరిశ్రమలు తీసుకురాపోగా కియా పరిశ్రమ వాళ్ళని ఏ విధంగా బెదిరించారు, అక్కడ దాని అనుబంధ పరిశ్రమ రాకుండా చేశారు. మామూళ్ళు, వాటాలు, లంచాల కోసం ఏ విధంగా బెదిరించారనేది ప్రధానంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆయన నగ్న వీడియోలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల పరువు ఏ విధంగా తీసింది. ఎంవి సత్యనారాయణ గారిని తీసుకునేటట్టయితే అక్కడ పెద్ద భూ కబ్జాదారుడు, ఎన్ని భూములు అక్రమంగా ఆక్రమించుకున్నాడు, 99% డెవలప్మెంట్ వాటా తీసుకున్నాడంటే, ఎవరైనా వాటా అంటే చెరిసగం 50-50 లేకపోతే 40-60 ఉంటుంది, 99% తీసుకున్నాడు. వాళ్ళ కుటుంబం కిడ్నాప్కి గురి అయితే 48 గంటల వరకు ఒక అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడి యొక్క ఆచూకీ, కుటుంబం ఆచూకీ కనుక్కోలేకపోయారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి? ఆ ఎంఈవి యొక్క సత్యనారాయణ పరిస్థితి ఏ విధంగా ఉంది విశాఖపట్నం ప్రాంతంలో? ఆయన ఎప్పుడైనా విశాఖ ఉక్కును గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, ఆ ప్రాంతంలో రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, అక్కడ ఆ ప్రాంతానికి రావాల్సిన రాజధాని అని చెబుతున్నారు ఒకవైపు విశాఖ, కానీ ఏ రోజు కూడా నోరు మెదపలేదు అని చెప్పి అలాంటి పార్లమెంటు సభ్యుడు అక్కడ ఉన్నాడు, అందుకే ఆయన అక్కడి నుంచి తప్పించి ఆయన శాసనసభ్యుడిగా పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగనే అవినాష్ రెడ్డి విషయం, వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ స్పష్టంగా ఛార్జ్షీట్లో అతన్ని ముద్దాయిగా పేర్కొంది. ఈరోజు రాష్ట్రం ఫ్రాక్షన్ పడగనీయడంలో నేర స్వభావం కలిగిన ఆర్థిక నేరస్తుడి యొక్క పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. నేరం రాజకీయం సహజీవనం చేస్తున్న సమాజంలో మనం అందరం కూడా బతుకుతూ ఉన్నాం. వాళ్ళ తోబుట్టువులే వాళ్ళు ఏలెత్తి చూపెడుతున్నా కానీ ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి పార్లమెంటు సభ్యులు ఈరోజు మనకు ఉన్నారు. ఇలాంటి పార్లమెంటు సభ్యుల్ని ప్రజలందరూ చూసిన తర్వాత వీళ్ళు ఎలాంటి స్వరూప స్వభావాలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేశారు ఈ రాష్ట్రానికి, వీళ్ళ వ్యక్తిగతమైన జీవితం ఎలాంటిది, గతంలో
తెలియక మనం వీళ్ళందరూ కూడా ఇలాంటి పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటుకి పంపించామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను మనం పార్లమెంటుకు పంపించింది మన రాష్ట్రం పరువు తీస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయడానికి వీల్లేదని ఇప్పటికే ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ప్రజాభిప్రాయాలను మీ దగ్గర నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఏమాత్రం కూడా ఈసారి వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాలేడు. వైకాపా ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రాదు. ఇలాంటి పార్లమెంటు సభ్యులు ఏమాత్రం కూడా పార్లమెంటుకు పంపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా వీళ్ళందరం కూడా ఓడిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేటి ప్రతిధ్వని.